ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం యాం కల్పయంతే నోర్యః క్రూరాం ఘృత్యాం వధూమివ తాం బ్రహ్మణా పన్నిర్ముత్మః ప్రత్యక్కర్తారముచ్యతు. ఎస్వీబీ ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా శుభ నమస్కారం. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ఈ ప్రత్యంగిరాదేవి యొక్క అమ్మవారి స్వరూపాన్ని, జరిగే ఉత్సవాల్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి సుఖభోగ భాగ్యాలన్నీ కూడా కలగాలని ఆశిస్తూ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మనం ప్రత్యంగిరాదేవి అంటే, ప్రత్యంగిర అంటే శత్రు సంహారిణి అని అర్థం. లలితాదేవి మహిషాసురమర్ధిని అవతారంలో ఉన్నప్పుడు ఆ యొక్క అమ్మవారి శక్తి నుంచి వారాహి, ప్రత్యంగిర ఇటువంటి దశ మహావిద్యలన్నీ కూడా పుట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యంగిరాదేవి ముఖ్యంగా శత్రు సంహారిణి అయి అందరినీ కూడా, ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ తప్పకుండా వారికి జయాన్ని కలగజేస్తుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారు ప్రత్యేకంగా మన సిద్ధేశ్వరానంద స్వామివారి పీఠం నుంచి హైదరాబాదులో రామకృష్ణాపురంలోను, విశాఖపట్నంలో లలితాపీఠంలోను, అలాగే గుంటూరులో మాతాశ్రమంలోను, విజయవాడ కృష్ణలంకలోను పీఠాలుగా వెలిశాయి. ఈ అమ్మవారిని విచిత్రమైనటువంటి పదార్థాలతో, అంటే మిరపకాయలు, ఆవ నూనె, అలాగే నువ్వుల నూనె, ఇలా నూనె పదార్థాలతో హోమం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాళికామాత అవతారంగా చెప్పుకోవచ్చు. అయితే కాళికాదేవి కన్నా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, కీర్తిస్తారో, పూజిస్తారో, హోమం చేస్తారో వారికి తప్పకుండా శత్రు సంహారం అవుతుంది. అలాగే ఎవరికైనా క్షుద్ర బాధలు, అంటే క్షుద్ర పూజలు చేసి ఎవరికైనా దెయ్యం పట్టడమో, లేకపోతే చేతబడో, లేకపోతే బాణామతో ఇలాంటివన్నీ అంటూ ఉంటాం కదా, వింటూ ఉంటాం. అలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేస్తే కనుక అవన్నీ కూడా సమసిపోతాయి. ఈ అమ్మవారిని పూజించినట్లయితే కోర్టు వివాదాలు, అలాగే ఈ అమ్మవారిని పూజించినట్లయితే నిరుద్యోగ సమస్యలు అవన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా ఆస్తి తగాదాలు లాంటివి, లేకపోతే ఇంకేదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా మనకి వేదంలో ఉన్నటువంటి రుక్కుల్లో ఏం చెప్పబడిందంటే రోగ నివారణ కోసం, శత్రు సంహారం కోసం ఈ అమ్మవారు పుట్టింది అని చెప్పబడుతోంది. అలాగే అమ్మవారిని శ్రీకృష్ణుడి మీదకి, పాండవుల మీదకి, అలాగే శ్రీరాముడి మీదకి కూడా ఆభిచారిక ప్రయోగం ద్వారా ప్రయోగించడం జరిగింది. అయితే ఈ అమ్మవారు ధర్మాన్ని, అధర్మాన్ని కూడా సమానంగా చూస్తూ ఉంటుంది. ఈమెని పుట్టించడమే ఒక కారణం చేత, అంటే సంహార ప్రక్రియ కోసం మాత్రమే ఈవిని పుట్టించడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి అవతారమైనటువంటి నృసింహస్వామి అవతారంగా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈమె మనకి ఆ విధంగా నృసింహస్వామి యొక్క ముఖంతో ఈమె పుట్టడం జరిగింది. ఈమె పేరు కృత్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారు గ్రామార్వణానికి వెళ్ళి ఈ విధంగా హారతులు అందుకుంటోంది. ఆ ఉత్సవంలో భాగంగా ఆ హారతులు అందరూ కూడా కళ్ళగద్దుకోండి, అమ్మవారికి పూర్ణాహుతి చేయటం, అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా శ్రీచక్రార్చన ఇత్యాది దేవతలందరికీ కూడా, వారాహి ఇత్యాది దేవతలందరికీ కూడా పూజలు చేయటం, ఈ విధంగా హోమాలు కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామార్వణానికి అమ్మవారు బయలుదేరింది. అమ్మవారు దేవాలయానికి మాత్రమే వచ్చి దర్శనం చేసుకోకుండా ఇతరుల, అంటే సూతకం ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకేదైనా ఇంట్లోంచి కదలలేని రోగాలతోనో బాధలతోనో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామార్వణం ద్వారా ఈ విధంగా అమ్మవారందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి అమ్మవారిని ఇలా దర్శించుకుని అత్యంత అరుదైన, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి ఈ యొక్క దర్శనాన్ని అందరూ కూడా వీక్షించండి. 10 మందికి ఈ యొక్క సమాచారాన్ని అందజేసినట్లయితే మీకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క దర్శనం మామూలుగా జరగదు. ఎందుకంటే చాలా తక్కువ
ప్రాంతాల్లో అమ్మవారు వెలిసి ఉంది. అలాంటి అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ వీడియో ద్వారా అందరూ కూడా తప్పకుండా మేలు పొందుతారు, ఖచ్చితంగా జయాన్ని పొందుతారు. మంగళాలన్నీ కూడా జరగాలని కోరుకుంటూ శుభం శుభం శుభం.